హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా హనీ బాబుతో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే రిపోర్ట్ అనమాట. మా హనీ బాబు మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. నాకు హనీ బాబు పుట్టాడు అప్పుడుది స్కానింగ్లు అనమాట. ఈ స్కానింగ్లు అనేది ఏ మంత్లో చేయించుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే చాలామంది ఏమనుకుంటారంటే 3rd మంత్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్లు అవి తీపించుకోవచ్చులే అని అనుకుంటారు. కానీ అలా అయితే అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మనకి స్కాన్ చేస్తారనమాట. స్కాన్ చేసి వాళ్ళు ఇంకా నిర్ధారిస్తారు సింగిల్ బేబీనా లేకుంటే ట్విన్సా, ప్రెగ్నెన్సీ అనేది ఇంకా గర్భసంచిలో వచ్చిందా ఎక్టోపిక్ అనేది అయితే వాళ్ళు చెప్తారు. మనకి గర్భసంచిలో వచ్చిందనుకోండి అది నార్మల్ బేబీ అనమాట. యాక్టివ్గా ఉంటారు గర్భసంచిలో వస్తే. ఇంకా అదే ఎక్టోపిక్ అనేది వచ్చిందనుకోండి అది చాలా ప్రమాదం, తల్లికి బిడ్డకు కూడా చాలా ప్రమాదం. ఇంకా మనకు మంత్ పెరిగిందనుకోండి దానివల్ల స్టమక్ పెయిన్ ఎక్కువైపోయి చాలా ప్రమాదాలు అయితే జరిగే అవకాశం ఉంది. అలా కాకుండా మనం అక్కడికి వెళ్తే డాక్టర్ గారు చెప్తారు కాబట్టి ఎక్టోపిక్ అయితే మనం వెంటనే ప్రెగ్నెన్సీని అయితే తీపించేసుకోవాలి. ఇప్పుడు గర్భసంచిలో వచ్చిందనుకోండి అది నార్మల్ బేబీ కాబట్టి ఇంకా డాక్టర్ అనే చెప్తారు. ఇప్పుడు హార్ట్ రేట్ అనేది అయితే ఇప్పుడైతే చెప్పరు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత వెంటనే రాదు కాబట్టి ఒక 10 days అయ్యాకైతే మనకి హార్ట్ రేట్ అనేది చూపిస్తారనమాట. ఇక్కడ అందుకే హార్ట్ రేట్ అనేది మెన్షన్ చేయలేదు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి చూసారా, నాకైతే ఇంకా హనీ బాబు ఒకటే కాబట్టి సింగిల్ బేబీ అని అయితే చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి కార్డియాక్ యాక్టివిటీ అని ఉంది కాబట్టి అంటే గుండె యాక్టివ్గా ఉంది కాబట్టి ఇలా చూపిస్తారనమాట మనకి. అది గర్భసంచిలో లేదనుకోండి ఇంకా ఎక్టోపిక్ అని చెప్పేసి చాలామందికి అయితే నేను చూస్తున్నాను ఈ కాలంలో చాలామందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది అయితే వస్తుంది. అందుకే మనకి వచ్చిన వెంటనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందని అయితే ఎవరితో చెప్పకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బేబీ కండిషన్ బట్టి మనకి ఎవరితోన్నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే మనందరికీ చెప్పుకున్నామనుకోండి అది మళ్ళీ ఎక్టోపిక్ అయితే చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎవరితో చెప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి నార్మల్గా వచ్చిందా లేకుంటే ఎక్టోపిక్ అనేది అయితే మీరు నిర్ధారణ చేసుకొని అయితే అందరికీ చెప్పాలన్నమాట. అందుకే డాక్టర్ని అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే సంప్రదించాలి. ఫస్ట్ మనకి మెయిన్ అయితే ఇదే బేబీ స్కానింగ్ అనమాట. మనకి యాక్టివ్గా ఉందా, హార్ట్ రేట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా, సింగిల్ బేబీనా కాదా, ఎక్టోపిక్కా నార్మల్ అనేది ఈ స్కానింగ్లో మొత్తం మనకు తెలుస్తుంది. కాబట్టి కన్ఫామ్గా ఫస్ట్ స్కానింగ్ అయితే తీపించుకోవాలి. దీన్ని అయితే అస్సలు లేట్ చేయకూడదు. లేట్ చేసుకుంటే మదర్కి బేబీకి కూడా చాలా అంటే చాలా ప్రమాదము. ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే మీరు ప్రెగ్నెన్సీ రాగానే డాక్టర్ని అయితే సంప్రదించాలి. తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం వీడియో చూస్తారు కదా, వాళ్ళకి ఇంకా తెలియని వాళ్ళకైతే షేర్ చేస్తారని ఈ వీడియో అయితే చేస్తున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఏ స్కానింగ్ తీపించాలి, దానివల్ల యూజెస్ ఏంటనేది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి కొంచెం ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. బాయ్.